ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అలాగనే తెలంగాణ రాష్ట్రంలో మన దేశానికి సంబంధించిన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రోజు. దేశం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ, దేశం యొక్క సస్యశ్యామలాన్ని కోరుకుంటూ, దేశం యొక్క పురోభివృద్ధిని కోరుకుంటూ ప్రజలందరూ ప్రజాస్వామ్యమైనటువంటి యొక్క దేశంలో తమ విలువైన ఓటు వేసి మంచి నాయకత్వాన్ని ఎన్నిక చేసుకునేటువంటి ఒక రోజు ఈరోజు. యాక్చువల్లీ ప్రజాస్వామ్యము అని నేను అన్నాను కదా, ఒకవేళ అదే డిక్టేటర్షిప్ అనుకోండి. డిక్టేటర్షిప్ అని అంటే ఒక రాజు ఉంటారు, ఆ రాజు తనంతట తాను ఏర్పాటు చేయబడి లేకపోతే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడయండి, తను ఏం చెప్తే ఇంకా అది జరుగు తీరుతూ ఉంటుంది. ఇప్పటికీ కొన్ని దేశాలలో రాజులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జోర్డాన్ దేశానికి వెళుతూ ఉంటాను. జోర్డాన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఒక కింగ్ అబ్దుల్లా II అనేటువంటి ఒక రాజు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. నేను వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని గురించి నేను వివరిస్తూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు ఆ రాజుగారిని ఎంతో ప్రేమిస్తారని, ఆ రాజు కూడా దేశ ప్రజలను ప్రేమిస్తారని, ఇప్పుడున్నటువంటి ఒక కింగ్ అబ్దుల్లా II అనేటువంటి ఆయన యొక్క తల్లిగారు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఆవిడ గనక, ఈయన కూడా ఇంగ్లాండ్ దేశంలో చదువుకొని వచ్చి ఉన్నారు కనుక కొంచెం బ్రాడ్ మైండెడ్గా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ, ప్రజల యొక్క మంచిని కోరుకుంటూ, వారికి కావలసిన విద్యా విధానం, వారికి కావలసిన వైద్య సదుపాయం ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఎంతోమంది శరణార్థులు ఇప్పుడు ఒకవేళ దేశంలోనికి వలసగా వచ్చేస్తున్నా అయినప్పటికీ ఆ దేశ ప్రజలందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ మంచి విద్య, మంచి వైద్యం, మంచి సదుపాయములు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి జరిగిస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ శాంతియుతంగా ఉండడం, సమాధానంగా ఉండడం, ఎవరు కూడా వేరే భేదములు అనేటువంటివి లేకుండా అక్కడ ఉన్నాయని అంటాడు కదా. ఒక ఆయన ఎక్కువ నాకు సులైమాన్ అనేటువంటి ఒక ఆయన గైడ్గా వస్తుండేవారు. ఆయన చెప్పేటప్పుడు అనేవారు, ఒకవేళ ఎవరైనా నువ్వే మతానికి సంబంధించిన వారు అని కనుక అడిగితే వీడేదో వేరే ఉద్దేశంతో ఉన్నాడు అని అనుకొని వాళ్ళకి ఇచ్చేటప్పుడు జవాబు నేను జోర్డానియన్ అంటాడంట. నేను ముస్లిం అని అండు, లేకపోతే నేను క్రిస్టియన్ అని అండు, నేను జోర్డానియన్ అని అంటారు అని చెప్పేసి అని ఇలాగా వాళ్ళు చెప్తూ వచ్చినటువంటి ఒక మాటలు. సో ఆ రాజుగారి గురించి ఎంత మంచి ఉండటం వలన ప్రజలందరూ కూడా చక్కగా సమాధానంగా మంచిగా ఉంటూ ఉన్నారు. వాస్తవానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఎందుకనంటే ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. అక్కడ ఎవరైనా రావచ్చు, ఆన్ అరైవల్ వీసా తీసుకొని జోర్డాన్ దేశంలో ఒకవేళ స్థిరపడాలంటే స్థిరపడవచ్చు. అలాంటి అవకాశం అక్కడ ఉంది కనుక చాలా దేశాల నుంచి వలసగా వచ్చేస్తున్నందు చేత ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాల లోపలే కొన్ని లక్షల మంది లేక కోట్ల మంది ప్రజలైనటువంటి వారు అన్నట్టుగా అక్కడికి ఎక్కువ మంది వచ్చేయడం అనేటువంటిది ఆ దేశంలోనికి రావటం కూడా జరుగుతూ వచ్చింది. కానీ అక్కడ వాళ్ళు అంటారు, ఒకవేళ ఇలాగ వలస వచ్చినటువంటి వాళ్ళు స్థానికులంగా మాకంటే తక్కువ ఖర్చుకే వాళ్ళు ఒకవేళ పని చేసేసుకొని వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నా మా రాజుగారు మంచివాడు అవటం వలన మేమందరం మంచిగా ఉన్నాము అని ఆ దేశం చెప్పుకుంటూ ఉంటుంది. బట్ రాజు అన్న తర్వాత ఇట్స్ ఎ డిక్టేటర్షిప్, రాజుగారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అదే విషయంలో మేము ఇజ్రాయెల్ దేశాన్ని దాటి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు చాలా కాలం అక్కడ ప్రజాస్వామ్యకు సంబంధించినటువంటి ఒక విధానం అయినప్పటికీ ఆయన ముబారక్ అనేటువంటి ఆయన నియంతగా తయారైపోయాడు. చాలా కాలం ఏలికలు చేసి నియంతగా తయారైపోయాడు. నేను వెళుతున్న ఎప్పటి నుంచో నాకు ఐడియా లేదు, కానీ ఐ థింక్ 2012 తర్వాత అనుకుంటే ఇంకా ఈ ముబారక్ మీద తిరుగుబడతనం వచ్చింది. తిరుగుబాటు చేసిన వాళ్ళని చాలామందిని చంపించేశాడు అని చెప్పేసి అని అంటారు. అందుకని మళ్ళీ నేను వెళుతున్నప్పుడు కొంతకాలానికి ఏమైందంటే ఈవెన్ చిన్న బొమ్మలు అమ్ముకునేటువంటి వాడు కూడా వాడు మాట్లాడుతూ ఆ బొమ్మలు అమ్ముకుంటూ ముబారక్ అని చెప్పేసి అని అంటుండేవాడు. అప్పుడు అనుకున్నవారే ఈ పిల్లగాడు కూడా ఎంత కసి వచ్చేసిందిరా బాబేడికి అని చెప్పేసి అని అనుకుంటూ వచ్చాను. ఎట్టకేళ్ళకి ప్రజాస్వామ్యమే నెగ్గింది. ముబారక్ అనేటువంటి ఆయనని దించేయడం జరిగింది. ఆయన యొక్క కొడుకును కూడా అనుమతినివ్వకుండా చేయడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు
ఈ యొక్క ముస్లిం బ్రదర్హుడ్ సంబంధించినటువంటి మోడ్సీ అనేటువంటి ఆయన ఎన్నిక చేసుకున్నారు. మళ్ళీ ఆయన్ని 9 నెలలు అయ్యేసరికి ఆయన మాకు నచ్చలేదు, ఈయన మత సంబంధించినటువంటి ఛాందసవాదం చేస్తున్నాడని చెప్పేసి అని ఆయన్ని దిగిపోవాలని కోరుకున్నప్పుడు ఈలోగా వాళ్ళకి మిలిటరీకి సంబంధించినటువంటి నాయకుడు సీసీ అనేటువంటి ఆయన వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్గా తయారయ్యి ఇప్పుడు ఆయన బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంగానే ప్రస్తుతానికి ఐగుప్తు దేశంలో కూడా జరుగుతున్నటువంటి. సో ఇప్పుడు మన దేశం కూడా పెద్ద ప్రజాస్వామికమైనటువంటి ఒక దేశం. మనం ఎవరినైనా మనం ఎన్నుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినటువంటి వారిని మనం ఎన్నుకోవచ్చు. మనకు నచ్చినటువంటి వారు, మనకు విలువలుగా కనబడినటువంటి వారిని మనం ఎన్నుకున్నట్టు ద్వారా వాళ్ళు దేశంలో ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమైనటువంటి ఒక పార్టీ ఉంటుంది. అలాగే రాష్ట్రంలో వాళ్ళ తరపున వచ్చినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. మనకు రాష్ట్రాన్ని పరిపాలన చేసే వాళ్ళుగా ఉంటున్నారు. ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధులుగా వారు మన యొక్క దేశాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క జిల్లాని, మన యొక్క నియోజకవర్గాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క మున్సిపాలిటీని, మన యొక్క గ్రామాలని, కాలనీలని డెవలప్ చేయడానికే కదా మనం ఎన్నిక చేసుకుంటున్నాం. సో ఈరోజు ఆ రోజు రానే వచ్చింది. హల్లెలూయా. నా వాటికి నేను కూడా సంతోషంగా అన్న. హై ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేసేటువంటి ఒక మాట ఏమిటంటే, మీకున్న ఆ విలువైన ఓటు వేసేటువంటి ఒక విషయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా కూడా ఉండకండి. ఎందుకంటే మీరు వేసేటువంటి ఒక ఓటు ద్వారానే ఒక మంచి నాయకుడిని మనం సంపాదించుకోగలుగుతాం, ఒక మంచి లీడర్షిప్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ మనం ఓటు వేయకుండా ఉంటే, ఆ నాయకునికి మెజారిటీ రాకుండా ఉంటే ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితులే కదా ఈ ప్రజాస్వామ్యమైనటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఎదుర్కొనేటువంటిది. సో ఈరోజు నా మటుకు నేను అందరినీ నేను మనవి చేస్తున్నటువంటి మాట, కేవలం నేను క్రైస్తవ బిడ్డలతో మాత్రమే మాట్లాడుతున్నటువంటిది కాదు. ఎవరమైనప్పటికైనా సరే ప్రతి ప్రజానీకానికి, మరి ముఖ్యంగా నేను సామర్లకోటలో ఉంటున్నాను కనుక మా యొక్క సామర్లకోట మండలానికి సంబంధించి, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి మనమందరూ మన యొక్క ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం. ఒక మంచి నాయకునికి మనం ఓటు వేసి మనం ఒక మంచి నాయకత్వాన్ని మనం గెలిపించుకుందాం. వాళ్ళు రేపొద్దున్న 5 సంవత్సరాలు వారి పరిపాలనా కాలం అంతట్లో కూడా మనల్ని, మన యొక్క కుటుంబాలని, మన యొక్క సమాజాన్ని, మన యొక్క జిల్లాని, మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని ఒక మంచి రీతిలో నడిపించటం కొరకైనటువంటి రీతిగా మనం ఓటు వినియోగించుకున్న ద్వారా ఒక నాయకుల్ని, ఒక నాయకురాలని మనం ఎన్నిక చేసుకున్నటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం. అయితే ఈ విషయంలో దైవికంగా నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే బైబిల్ గ్రంథంలో నేను చూసినప్పుడండి, ఈ రాజరికము, రాజులుగా ఉండటం, ఈవెన్ దేవుడు కూడా అనుమతినిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు యాక్చువల్లీ ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడే వారికి న్యాయాధిపతిగా ఉండి వారికి అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాడు. ఈలోగా ఈ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దేశాలకి రాజు ఉండటం చూసి వీళ్ళు కూడా అడుగుతారు, అందరికీ రాజు ఉన్నట్టుగానే మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా అని అంటే, అభిషేకించవలసినటువంటి ఒక ప్రవక్త కాసేపు మనసు నొచ్చుకున్నాడు. అరే ఇదేంట్రా, దేవుడే మీకు రాజుగా ఉన్నాడు కదా, ఆ దేవుడు మిమ్మల్ని చూసుకున్నాడు కదా, మీ అవసరతలన్నీ తీరుస్తున్నాడు కదా, మీరు దేవుడిని విసర్జించి ఎవరో ఒక మనుషుడు రాజు కావాలని కోరుతున్నారేంట్రా అని చెప్పేసి ఆయన నొచ్చుకున్నాడు ఆయన. ఈలోగా దేవుడు అంటాడు, డోంట్ వర్రీ, వాళ్ళు నిన్నేమి తృణీకరించలే, నీ న్యాయాధిపత్యాన్ని తృణీకరించలే, నిజాన్ని చెప్పాలంటే వారు నన్నే తృణీకరించారు. నేను వాళ్ళకి రాజుగా ఉండి నేను వాళ్ళకి అక్కర్లన్నీ తీరుద్దాం అనుకుంటే నన్నే కాదన్నారు. పోనీలే మనమే ఇద్దాం వాళ్ళకి ఒక రాజుని అని అనుకొని ఒక మంచి వ్యక్తి, ఎత్తరైనటువంటి ఒక వ్యక్తి, ఆజానుబాహుడు ఉండినటువంటి ఒక వ్యక్తి, అతని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తన యొక్క చేతులు అంటే కిందకు చాపితే మోకాళ్ళ కింద వరకు వచ్చిందంట. పెద్ద చేతులు కలిగినటువంటి వాడు, పొడవాటి చేతులు కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి అక్కడికి వస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిస్తారు కదా, సమూయేలు నువ్వు లేచి ఆ యొక్క వ్యక్తిని నువ్వు అభిషేకించి ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజుగా చెయ్యి అని చెప్పేసానన్న. ఇక్కడ కూడా అందుకేనేనండి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేశాం. నాకు చర్చ్కి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు వారు ఏ పార్టీ అన్నది నేను చూడలే, కానీ నాయకత్వంగా వారు వచ్చారు, ప్రార్థన కావాలని వారు అడిగారు. నా వంతు నేను నమ్మకంగా, యథార్థంగా నా దేవుని దగ్గర నేను నిలబడి, నా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారిని ఆశీర్వదించి మేము పంపించడం జరిగింది. అయితే ఒక యాజకుడుగా, ఒక అభిషక్తుడుగా దైవజనులైనటువంటి మేము పలుకుతున్నటువంటి ఒక దీవెన మాట చొప్పున ఆ దేవాతి దేవుడు కూడా మా నోట మాట పెడుతున్నాడు, నువ్వు దీవించు,
వాళ్ళ యొక్క నాయకత్వాన్ని దీవించు, వాళ్ళ ద్వారా దేశం క్షేమంగా ఉండాలని దీవించు, వాళ్ళ ద్వారా దేశము సస్యశ్యామలంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి దీవించు అని చెప్పేసి దేవుడు అన్నాడు. సో మై డ్యూటీ ఈజ్ టు బ్లెస్ దెమ్. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరినీ నేను వారిని ఆశీర్వదించడం జరిగింది. ఎవరు ఒకవేళ ప్రార్థన కావాలని కోరి ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేసినాం. అయితే ఇక్కడ ఒక మాట అంటాను, ప్రార్థించడం మా వంతు, అద్భుతము చేసి వారిని ఏర్పాటు చేయడం, ఎన్నిక చేయటం అది దేవుని యొక్క వంతు. మేము ప్రార్థించినంత మాత్రాన్ని ఏదో మంత్రాలకు చిత్కాయలు రాలుతాయి అని చెప్పేసి మేము మంత్రాలు చేయలే, లేకపోతే వీళ్ళే వస్తారని చెప్పేసి మేము ప్రవచనాలు చెప్పట్లే. కానీ ఖచ్చితంగా నేను ఒకటి ఎరుగుదును, చేయవలసిన ప్రార్థన మేము చేశామో, దీవించవలసిన మాట మేము దీవించి ఉన్నామో, అధికారికంగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో అది ఆయన చిత్తం. మనం వెళుతూ ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చిన ప్రేరేపణ, మనకు మనసుకు నచ్చినటువంటి ఒక వ్యక్తులకి మనం ఓటు వేసుకుంటూ ఉన్నాం. కానీ ఓవరాల్గా జరిగించేటువంటి ఒక ఆధిపత్యం అనేటువంటిది అది ఆ దేవాతి దేవుడు నిర్ణయిస్తున్నాడు. సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని నేను వీరి కొరకు ఒక రాజుగా నేను ఏర్పాటు చేసి ఉన్నానని ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు సెలవిచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు దాదాపు సౌలు చక్కగా పరిపాలన చేశాడు. ఈలోగా జరిగినటువంటి ఒక విషయాలను బట్టి తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ అదే సమూయేలును పిలిచి అంటాడు, సమూయేలు నేను సౌలు వల్ల కాస్త విసిగిపోయాను కనుక ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నేను అభిషేకించడానికి నేను పంపిస్తున్నా, వెళ్ళు అని అంటే ఈయన వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఈయన ఇంటికి వెళ్ళినప్పుడు నీ కొడుకుని నేను అభిషేకించడానికి వచ్చాను, రాజుగా అభిషేకించను, పిలువు అని చెప్పేసానంటే పెద్దవాడు వచ్చాడు. అబ్బా చక్కగా శరీర సౌష్ఠవం అంతా బాగుంది, 6 ప్యాక్ బాడీలాగా ఉన్నాడు, ఇతడై ఉంటాడులే ఇశ్రాయేలీయులకు రాజు అనుకుని ఆ కొమ్ములో తైలం తెచ్చుకుంటారు అనమాట అభిషేకించడానికి. సో ఒక కొమ్ములో తైలం పోసుకున్నటువంటి ఒక కొమ్ము పట్టుకొని అతని మీద వేసేద్దాం అనుకునేసరికి దేవుడు నో 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 నేను ఇతన్ని కోరుకోలేదు. ఆ తర్వాత ఇంకోటి నో ఇతన్ని కోరుకోలేదు. ఆ తర్వాత ఇంకోటి వచ్చాడు. ఇలాగున్న 7 అయినటువంటి వాడు వచ్చినారు. ఇంకా ఇంకెవరు లేరా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఈ తండ్రి అంటాడు, ఉన్నాడు లేని ఒకడు పొడతాడు, చిన్నోడాడు ఆడేదో గొర్రెలు కాసుకోవడానికి అందాక బయటికి వెళ్ళాడు, పొలంలోకి వెళ్ళాడు. ఎంత తక్కువగా చేసి మాట్లాడాడంటే ఈవెన్ తండ్రి కూడా ఉన్నాడు లేడు కూడా పొడతాడో అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆయన. కానీ అప్పుడు సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త అంటాడు, వాడిని పిలువునైనా ఒకసారి, దేవుడు నన్ను ఇక్కడికి ఒక పని మీద పంపించినాడు కనుక అతన్ని పిలువని చెప్పేసానంటే అప్పుడు అతడు వచ్చినప్పుడు అతడు చక్కని రూపసవంతుడుగా ఉండి ఉన్నాడు, చక్కని రంగు కలిగిన వాడు ఉండి ఉన్నాడు, సౌందర్యుడుగా ఉండి ఉన్నాడు, అందరికంటే చిన్నవాడే ఉండి ఉన్నాడు, గొర్రెలు కాసుకోవడానికి పొలంలోనికి వెళ్ళినటువంటి వాడు. ఆ కుర్రవాడు వచ్చిన వెంటనే అప్పుడు దేవుడైన యెహోవా ఈ సమూయేలు అనేటువంటి ప్రవక్తతో మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాణిని రాజుగా అభిషేకించు అని అంటాడు. నా ప్రియ స్నేహితులారా, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము పెద్దవాళ్ళు ఇంతకాలం పరిపాలన చేస్తున్నారు, బాగున్నారు, వీళ్ళు మంచి జ్ఞానం కలిగి ఉన్నారు అని అనుకుంటాం. ఏమో ఒకవేళ దేవుడు ఎవరిని రాజుగా ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాడో నాకు తెలియదండి. ఈరోజు నేను ప్రిడిక్షన్ చేసి నేను మాట్లాడడం లేదు. చివరికి ఈవెన్ మా క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఫలానోళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. నేనంటున్నా దేవునికి విడిచిపెట్టా. ప్రభుత్వం ఏర్పడేటంత వరకు లేక ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఓట్ల లెక్కింపు మే నెల 23వ తారీఖు తర్వాత ఎవరిని దేవుడు ఇచ్చినాడో వారికి నేను నమస్కారం చెప్పి వారిని మేము దీవించడం అది నా కర్తవ్యం. ఈలోగా నేను అంటాను, మనం అందరూ ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మనం కనిపెట్టుకుందాం, మనకివ్వబడిన అవకాశాన్ని యొక్క ఓటును మనం వినియోగించుకుందాం. మనం ఆలోచన చేసుకుని దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో దేవుడు మనల్ని ప్రేరేపించిన ప్రకారంగా ఇక్కడ నువ్వు ఓటు వేయి, ఇక్కడ నువ్వు నొక్కు, ఇక్కడ ఒక మిషన్ మీద నువ్వు వేలు పెట్టు అని దేవుడు చెప్పిన ప్రకారంగా మనం చేయడానికైనటువంటి రీతిగా వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈరోజే మనకి ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది కదా, ఈరోజే మనం ఓటు వేసేటువంటి సమయం ఆసన్నమైంది. మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక విషయంలో, పార్లమెంట్ సభ్యులను ఎన్నిక చేసుకునే విషయంలో సో మనం ప్రేయర్ఫుల్గా మనం వెళ్దామండి, భగవంతుడిని తలంచుకుని మనం వెళ్దామండి. ఒకవేళ ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవేతరులు అయినటువంటి వారు కూడా చూస్తుంటే యేసు ప్రభుకే మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి అని చెప్పట్లే. ఈరోజు నేను ఏమంటారంటే మీ మనస్సాక్షి ఎలాగుందో చూసుకొని, మీ మనస్సాక్షిలో దేవుడు భగవంతుడు ఎవరిని మీ మనసులో పెడుతున్నారు, మనం మన యొక్క ప్రిజుడీస్ మనం వెనుకున్నటువంటి ఒక ఆలోచన చెప్పి కాకుండా, లేక మనకు చేయబడిన ఒత్తిడిని బట్టి కాకుండా
విలువైనటువంటి రీతిగా మనం ఫ్రెష్గా చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యి మనశ్శాంతిగా ఉండి మనం ఆ యొక్క ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఎన్నికలు వేసేటప్పుడు భగవంతుడిని తలంచుకొని ధ్యానించుకొని, దేవా మా దేశానికి క్షేమకరమైన వ్యక్తిని, మా దేశానికి ప్రయోజనకరమైన వ్యక్తిని, మా దేశాన్ని బాగు చేసి మంచిగా నడిపించేటువంటి ఒక వ్యక్తిని, సస్యశ్యామలంగా ఉంచేటువంటి వ్యక్తిని, ఏ వ్యక్తి అయితే ఈ దేశం బాగుపడుతుందో, ఏ వ్యక్తి వస్తే గనక ఈ దేశం క్షేమంగా ఉంటుందో, అభివృద్ధి చెందుతుందో ఆ వ్యక్తిని నువ్వు నడిపించు ప్రభా అని చెప్పేసి ఆ ప్రభువునైతే ప్రభుని, లేక ఒకవేళ ఎవరినైతే వారిని మీరు తలంచుకొని ధ్యానించుకొని అప్పుడు మనం ఓటు వేయటం ద్వారా దేవుడు తుది నిర్ణయం అనేటువంటిది ఆయన జరిగించుకుంటాడు. చూడండి, ఆ దావీదు అనే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని, గొర్రెలు కాచుకునేటువంటి ఒక కాపరిగా ఉండేటువంటి ఒక వ్యక్తిని, చివరికి తల్లిదండ్రుల దృష్టిలో కూడా ఒక తక్కువ వాడుగా, కనిష్ఠుడిగా, చివరి వాడుగా, ఏదో చిన్నోడుగా, వీడేం చేస్తాడులే అన్నట్టుగా ఇలా అనుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదు రాజు గారు రాజుగా ఉన్నప్పుడు దావీదు రాజు కాలంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా విజయమే వారిని వరించింది. ఆ తర్వాత దేవుడు దావీదు తర్వాత దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుని ఇలాగున్న దేవుడు ఎన్నిక చేసుకుంటూ వచ్చినారు. ఈరోజు నేను మరొకసారి చెప్తున్నా, హై ఫ్రెండ్స్, నేను ఎవరి విషయంలో ఏ పేరు పెట్టి అన్నట్టుగా నేను మాట్లాడడం లేదు, లేకపోతే ఫలానా పార్టీకి ఓటు వేయండి అని అంతకంటే నేను చెప్పట్లేదు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, మనకున్న హక్కుని మనం వినియోగించుకుందాం. దేవుడు మనకు కావలసిన విజయాన్ని ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నా దేశం, నా యొక్క భారతదేశం, నా యొక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలుగా ఉండినటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలోనే కానివ్వండి, ఇవన్నీ కూడా క్షేమముగా ఉండాలని ఇది నా దేవుని దగ్గర నేను కనిపెడుతున్నటువంటి ఒక విషయం. నాతో పాటు నా కుటుంబం, దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక బిడ్డలు, అలాగే నాతో సహకరించి నాతో అభిమానంగా ఉండి నేను చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగా ప్రార్థించేటువంటి అనేక మంది ప్రార్థనా యోధులు ఈ దేశాన్ని మేము దీవిస్తూ ఉన్నాం. ఈ దేశము క్షేమముగా ఉండేట కొరకు మేము కోరుకుంటూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథము కూడా చెప్తాడు, ఒక మంచి రాజు, నీతి కలిగినటువంటి ఒక రాజు, న్యాయమును స్థాపించేటువంటి ఒక రాజు, ఒక మంచి రాజు ఉన్నట్లయితే ఆ దేశం అంతా క్షేమంగా ఉంటుంది. ఒక చెడ్డు వాళ్ళు ఉన్నారనుకోండి, మా బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఆ ఇశ్రాయేలీలకు రాజులుగా ఉండినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరి యొక్క జీవితం మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరి యొక్క జీవితం నా యొక్క చిటికని వేళ్ళు మా నాన్నగారి యొక్క బట్టన వేళ్ళు కంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది కనుక నేను చిటికని వేళ్ళతోటే నేను మిమ్మల్ని నొక్కి అణిచేస్తానని చెప్పేసి అని కొంతమంది యవనస్తుల యొక్క సలహాలు తీసుకొని పెద్దలు చెప్పినటువంటి ఒక మాట వినకుండా, కౌన్సిల్ చెప్పిన మాట వినకుండా, అసెంబ్లీ చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చిన చేసినటువంటి రాజులు కూడా లేకపోలేదు. కొంతమంది రాజులు వాళ్ళ యొక్క అహంకారాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి యొక్క గర్వమును బట్టి ఆ రాజులు గడ్డి కరిచేటట్లుగా, గడ్డి మేసేటట్లుగా నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజును చేసి ఉన్నాడు. అలాగనే ఒక రాజు దేవుని యొక్క పాత్రలను తీసుకొచ్చి, దేవుని యొక్క మందిరములో ఉండేటువంటి యొక్క పాత్రలను తీసుకొని వచ్చి వాటిల్లో మద్యం పోసుకొని వాటితో త్రాగుతూ, తినుచు, త్రాగుచు, డ్యాన్స్ చేస్తూ ఇష్టానుసారమైనటువంటి రీతిగా చేస్తుందంటే ఒక గోడ మీద వ్రాత ఒకటి వ్రాయబడుతూ మెనే టెకెల్ ఫార్సిన్ అని చెప్పేసి అనేటువంటి మాట, అనగా నువ్వు త్రాసులో తుయ్యబడగా, నువ్వు త్రాసులో తక్కువ వాడిగా నువ్వు పరిగణించబడి ఉన్నావు, అయిపోయింది నీ యొక్క రాజ్యం, అయిపోయింది నీ జీవితం అనేటువంటి రీతిగా దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాటలు లేకపోలేదు. అయితే ఒకటి ఇది నాన్న, హూ ఎవర్ కమ్స్, ఎవరు ఒకవేళ నాయకత్వంలోనికి వచ్చినా నా మటుకు నేను నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్తున్నా, వాడిని మనం గౌరవించాలి. ఒకవేళ ఇంతకు మునుపు మీరు ఎవరి పార్టీ లేక ఎవరి విషయంలో అభిమానం కలిగి ఉన్నా ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత మనం ఇంకా లేదు, నేను ఆ పార్టీకి సంబంధించిన వీళ్ళకి అసలు నేను లొంగను, వీళ్ళకి అసలు నేను మాట వినను, వీళ్ళకి లోబడను, నా ఇష్టం వచ్చినట్టే నేను చేస్తా, వ్యతిరేకంగా నేను చేస్తా అనేటువంటి రీతిగా మనం ఉండకూడదు. మనకు దేశం బాగుండాలి, ఓవరాల్గా మన యొక్క భారతదేశం బాగుండాలి, ఓవరాల్గా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, మనకు తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఓవరాల్గా మన యొక్క ప్రజలందరూ కూడా బాగుండాలి. ఇదండి నేను కోరుకుంటూ ఉన్నాను. నేను బయటకు తీసుకొని వెళుతూ ఉంటాను కదా, ఇజ్రాయెల్ దేశానికి ఎక్కువ వెళుతూ ఉంటాను, ఇతర దేశాల్లో కూడా వెళుతూ ఉంటాను. బయటకు వెళ్ళేటప్పుడు సాధారణంగా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలే వస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు కారు, బయట దేశంలో ఉండే పరిస్థితులు అర్థమైనటువంటిది కాదు. అందుకే నేను ఎయిర్పోర్ట్ దగ్గర నేను కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. మనం ఎలాగున వెళుతూ ఉండాలి, మన ముందున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మనం అక్కడికి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాలి, లేక విండో దగ్గరికి మనం వెళ్ళాలి. మనం అక్కడ అయిన తర్వాత మన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ముందున్న వాళ్ళు దాటిన తర్వాత మనం ఆ మెటల్ డిటెక్టర్లో నుంచి వెళ్ళాలి.
ఒకవేళ ఏదైనా పీప్ అనే శబ్దం మనం వెళుతున్నప్పుడు వస్తే కనుక వెంటనే మనం వెనక్కి జరిగి, ఒకవేళ మన జేబులో ఇంకా తాళం చేతులు ఉండిపోయినాయా, లేక పర్సులో కాయిన్స్ ఉండిపోయినాయా, లేకపోతే ఇంకేమైనా ఒకవేళ నేను పెట్టుకున్న బెల్ట్ వలన, లేకపోతే మరి ఏముంది నా దగ్గర అనుకుని మనం చూసుకొని అవి కూడా తీసివేసి పీప్ అనే శబ్దం రాకుండా మరలా లైన్లో ఉండి మనం వెళుతుండాలి. ఒక్కొక్కసారి మనం దొమ్మిగా వెళ్ళిపోతూ ఉంటాం. భార్య వెళ్ళిపోతుంది, లేక భర్త వెళ్ళిపోతున్నాడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు, కొంతమంది లేకపోతే తెలియక అమాయకత్వంతో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను, నాయన మన భారతదేశ ప్రభుత్వం యొక్క, భారతదేశం యొక్క గౌరవాన్ని మనం పోగొట్టుకోవద్దునైనా, మనం పాడు చేసుకోవద్దునైనా, మన దేశము కాని వాళ్ళు మనల్ని అనేటువంటి రీతిగా పిలవడానికి అవకాశం ఇవ్వద్దునైనా, మనం వెళ్ళేటప్పుడు ఒక పద్ధతిలో వెళ్దాం, తెలుసుకొని వెళ్దాం రండి. నా నాయకత్వంలో వచ్చేటువంటి వాళ్ళందరూ ఒక మంచి విధానంగా మనం వెళ్ళటం అనేటువంటిది అది నేను మీకు నేర్పిస్తున్నానని నేర్పిస్తూ ఉంటా. ఇజ్రాయెల్ దేశంలో కూడా అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఒక గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అనేటువంటి రీతిగా ఒక మంచి అవార్డు సంపాదించుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఆ యొక్క సెక్యూరిటీ దగ్గర మేము బార్డర్ దాటుతూ ఉన్నప్పుడు నేను వాళ్ళందరూ లగేజ్లు ఎలా పెట్టాలి, అందరం కూడా మెటల్ డిటెక్టర్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏ పీప్ శబ్దం రాకుండా ఎలా ఉండాలి, మొత్తం వీలైనంత మట్టుకు వాళ్ళ చెవులు, వాళ్ళ మొక్కుకున్నది, వాళ్ళ మెడలో ఉన్నాయి అన్నీ తీయించేస్తాను. అన్నీ తీసే సంచిలో పెట్టుకోండి, మీరు ఆ సంచిని అందులో నుంచి వెళ్ళిపోనేమండి, మీ ఒంటి మీద ఇనప వస్తువు, మీ ఒంటి మీద మెట్లు ఉండకుండా చూసుకోండి అని చెప్పేసానంటే నాతో వచ్చినటువంటి 45 మంది 49 మంది ఎంతమంది వచ్చినా ఒక్క పీప్ కూడా కొట్టకుండా దాటుతున్నప్పుడు చాలాసార్లు వాళ్ళని అభినందించి నేను వాళ్ళకి బాగా గుర్తయిపోయాను. ఆ యొక్క బార్డర్స్లో ఉంటున్న ఇజ్రాయెలీ సెక్యూరిటీ సంబంధించినటువంటి వాళ్ళకి, ఇమిగ్రేషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళకి. సో 1-2 సార్లు వాళ్ళు నన్ను పిలిచి మరీ నాకు కాఫీ ఇచ్చారు. ఏదైనా విషయంలో ఉంటే నా దగ్గరికి వచ్చి మీ గైడ్ ఇంకా రాలేదు కనుక జస్ట్ వెయిట్ హియర్, లెట్ యువర్ పీపుల్ వెయిట్ హియర్, ఐ విల్ లెట్ యూ నో వెన్ ద గైడ్ కమ్స్ అని చెప్పేసి అని 1-2 సార్లు వాళ్ళు ఏదైనా లేట్ అయితే, బస్సు ఏదైనా లేట్ అయితే అవతల మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సిన వాళ్ళు మీరు ఎండలోకి వెళ్ళి ఉండే కంటే ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి అని మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి ఉన్నారో. మనం ఒక మంచి నాయకత్వంతో ఉన్నప్పుడు మన దేశం యొక్క పరువును మనం కాపాడుతూ ఉన్నాం. ఇండియన్స్ ఫలానా వాళ్ళ నాయకత్వంతో వచ్చినటువంటి ఒక భారతీయులు ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత మంచిగా, ఎంత మంచి సాక్ష్యంతో వస్తున్నారని అది నాకు గర్వకారణం. ఈరోజు నా భారతదేశాన్ని గురించి నేను ఒక మంచి నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నా. అందుకే నేను కోరుకుంటున్న నా ప్రార్థన ఏమంటానంటే, మీరు నేను ఈరోజు మనం వేయవలసినటువంటి ఒక ఓటు ప్రార్థనాపూర్వకంగా భక్తి పారవస్యంతో భగవంతుడిని తలంచుకొని మనం అక్కడికి వెళ్ళి ఆ ఓటు వేయటం ద్వారా దేవుడు మన దేశానికి క్షేమకరమైనటువంటి ఒక వ్యక్తిని మనకిస్తున్నాడు. దేశం యొక్క సస్యశ్యామలము కోరుకునేటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి వచ్చుట వలన దేశంలో పంట బాగుంటుంది, విద్యా విధానం బాగుంటుంది, వైద్య విధానం బాగుంటుంది, ఆరోగ్యపరమైనటువంటి ఒక జీవితం ఉంటుంది. అలాగనే మనం ఏ ఇతర దేశాలతో కూడా మనం మనస్పర్ధలు లేకుండా, యుద్ధములు లేకుండా శాంతియుతమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉండే భారతదేశం ఇదండి నేను కోరుకుంటూ ఉన్నా, ఇదండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అటువంటి నాయకత్వం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని చివరికి ఆ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అసలు మన యేసుక్రీస్తు ప్రభువారే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నారంట. ఈ లోక రాజ్యములన్నీ ఆ ప్రభు రాజ్యము కాబోతున్నవే అని చెప్పి కూడా ప్రవచనంగా చెప్పబడింది. ఒక రోజు వస్తుంది, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి మనందరినీ కూడా మన ఆత్మీయ జీవితాలలో మనకు రక్షణ ఇచ్చి, మన ఆత్మలో మనకు కావలసిన శాంతిని, సమాధానాన్ని ఇచ్చి, మనకు నోటి నిండా నవ్వు, ఆనందాన్ని ఇచ్చి మరల తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన సిలువ మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయనే రాజులకు రాజుగా తిరిగి వచ్చి ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తారు అనేటువంటి ఒక మాటలు తెలియజేయబడుతున్నాయి. అప్పుడు ఆయన వచ్చి స్థాపించేటువంటి ఒక రాజ్యం, ఆయన రాజుగా, రాజులకు రాజుగా వచ్చినప్పుడు అంట అంతా శాంతియుతంగా ఉంటుంది. ఎందుకనంటే అపవాదిని తీసుకుని వెళ్ళి బంధించేస్తాడు. అప్పటి వరకు ఈ లోకాన్ని మోసం చేస్తూ వచ్చినటువంటి అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేశాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా కూర్చొని యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేములో దావీదు అనేటువంటి ఆయన పరిపాలన చేసినట్లుగా ఆయన కూర్చున్న సింహాసనం మీద కూర్చునుండి ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు అంతా సస్యశ్యామలంగా ఉన్నట్టుగా, సమాధానంగా ఉన్నట్లుగా. అప్పుడు అంటాడు కదా, ఈవెన్ సింహము గొర్రెపిల్ల కలిసి గడ్డి వేస్తాయంట. సింహము గొర్రెపిల్లని చూస్తే ఊరుకుంటుందా? మంచి లేతగా దొరికినటువంటి ఒక గొర్రెపిల్లని అమాంతంగా పట్టుకొని తినేస్తుందా కానీ సింహం అనేటువంటిది. కానీ ఆయన రాజుగా పరిపాలన చేసినప్పుడు ఏ వైరము ఉండదు,
ఏ సమస్య ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ అప్పులు ఉండవు, ఏ విధమైనటువంటి అవినీతి అనేటువంటిది ఉండదు, ఏ విధమైనటువంటి దుర్మార్గత అనేటువంటిది ఉండదు. అటువంటి శాంతియుతమైనటువంటి ఒక పరిపాలన నా యేసు రాజులకు రాజుగా వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు. అయితే ఈలోగా ఆ ప్రభు అంటున్నాడు కదా, మీ కొరకు మంచి నాయకుడిని నేను ఇస్తూ ఉన్నా, మీ కొరకు మంచి ప్రధానమంత్రిని నేను ఇస్తూ ఉన్నా, మీ కొరకు మంచి ముఖ్యమంత్రిని నేను ఇస్తూ ఉన్నా, మీ నియోజకవర్గంలో ఉండడానికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను ఇస్తూ ఉన్నా, మీ ప్రాంతము కొరకు ఒక మంచి ఎంపీని నేను ఇస్తూ ఉన్నా, మీకు కావలసినటువంటి మంచి మున్సిపల్ చైర్మన్ని, మంచి వార్డు కౌన్సిలర్స్ని నేను ఇస్తున్నాను అని చెప్పేసి అని ఆ దేవుడు మన కొరకు ఇస్తున్నటువంటి యొక్క కౌన్సిలర్స్ కానీ, లేక మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ, లేకపోతే ఒకవేళ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, వీరందరినీ ఆ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక విషయం. అయితే ఈ దినాన్ని దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకున్న అవకాశాన్ని, మనకున్న అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు, అమ్ముకోవద్దు, లేదా మనకున్నటువంటి విషయాల్ని ప్రలోభాలకు లొంగిపోయి మనం చేయొద్దు. ఈ దినాన్ని మనం చేయగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రార్థనాపూర్వకంగా భగవంతుడిని తలంచుకుంటూ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు మనకి ఏ ప్రేరేపణ ఇస్తే ఆ ప్రేరేపణ ప్రకారంగా మనకున్నటువంటి అధికారం అనే ఆ ఓటును వినియోగించుకొని ఆ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక మంచి నాయకత్వాన్ని కలిగి మన దేశం క్షేమంగా ఉందాం, మన దేశం సస్యశ్యామలంగా ఉందాం. ఈ దేశాన్ని, ఈ భారతదేశాన్ని దేవుడు బహుగా దీవించినాడు. ఏమండి, ఈరోజు నా రాష్ట్రం తెలుసా, బయట దేశాలకి, చాలా దేశాలకి లేనంత ప్రకృతి వనరులు మన దేశంలోనే ఉన్నాయి. అనేకమైన దీవెనలు మన దేశంలో ఉన్నాయి. మంచి సమృద్ధి మన దేశంలో ఉంది. మంచి ఆహారపు పంట మన దేశంలో ఉంది. అయితే ఇవన్నీ మంచిగా ఉండాలంటే మంచి నాయకులను మనమే ఎన్నిక చేసుకోవాలి. అది దేవుడు దానిని ముద్ర వేస్తాడు, దేవుడు దానిని శాసిస్తాడు. ఆ ప్రకారమైన నాయకత్వంతో మన దేశం రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన దక్షతతో మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దామా? మీరు కూడా నాతో ఏకీభవించండి. ఎందుకంటే ఈరోజు మన దేశానికి దిశానిర్దేశం అనేటువంటిది జరుగుతుంది మీరు వేసే ఓటు ద్వారా, మనం వేసేటువంటి ఒక ఓటు ద్వారా. కనుక మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఓటు వేయడానికి సిద్ధపడదాం, వెళదాం, ఓటు వేసి గెలిపించుకుందాం. దేవుడిచ్చిన నాయకత్వంలో ఈ దేశం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశాన్ని ఇద్దాం. తండ్రి, ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ కొరకు నీకు వందనాలు. రాష్ట్రం అంతటా ఎన్నికల హడావిడి జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, మా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ సభ్యులను ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. రాబోయే దినాల్లో మీకు వివిధమైనటువంటి ఒక భాగాలుగా, సమయాలలో ఈ ఎన్నికల కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఓవరాల్గా మే 23వ తారీఖు వరకు మేము కనిపెడుతూ ఉన్నాం. 23వ తేదీన కౌంటింగ్ అంతా తెలియజేయబడిన తర్వాత నీ నిర్ణయ ప్రకారంగా, భగవంతుడవు నీవు, దేవుడవు నీవు, నిర్ణయించేవారు మీరు. మేమైతే ఓటు వేస్తున్నాము, కానీ ఎవరికి ఓటు వేయాలో మమ్మల్ని నడిపిస్తున్న వారు కూడా మీరే గనక, అంటే మీరే నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ దేశానికి కావలసిన నాయకత్వం, ఈ దేశానికి కావలసిన మంచి నాయకులు, మంచి పరిపాలన దక్షతలు, అలానే ఎవరుంటే మన ఈ దేశం క్షేమంగా ఉంటుందో, సస్యశ్యామలంగా ఉంటుందో అలాంటి నాయకులను మీరు మాకు ఇస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లించుకున్నాం. మరి ముఖ్యంగా నా తెలుగు ప్రజలందరూ కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా నేను క్షేమాన్ని మేము కలిగొందుము గాక, నీ చిత్తానుసారమైన నాయకత్వంలో మేము వర్ధిల్లుదుము గాక, మేము బలపరచబడుతుము గాక, ఆరోగ్యముగా ఉందుము గాక. శాంతియుతమైన జీవితం ఈ భారతదేశంలో, మనకు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్రములన్నింటిలో కూడా నీవు ఇచ్చినందుకు మీకు కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ, అందుకు గాను ఈ దినాన్ని ఓటర్ మహాశయులు ఉండినటువంటి ప్రతి ఒక్కొక్కరు నీ నడిపింపు చొప్పున వెళ్ళి, నాన్న నీ యొక్క చిత్తము చొప్పున ఎవరికి ఓటేయడానికి మీరు ఏర్పాటు చేశారో ఆ ప్రకారంగా వారు ఓటు వేసి గెలిపించుకొని అట్టి నాయకత్వాన్ని మేము గౌరవించి మర్యాదపరచున్నట్లు నీ కృప మాపై కుమ్మరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం భారత పౌరులంగా ఉండినటువంటి మనందరికీ, మనకున్న అధికారముతో మన ఓటు వినియోగించుకుంటూ ద్వారా దైవ చిత్తానుసారమైన నాయకత్వం మన రాష్ట్రములకును మన దేశమునకును కలుగునట్లు నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులరా, ఆ దేవతి దేవుడు మనకు తోడైన్నారు, ఆయన మనల్ని నడిపిస్తున్నారు. మంచిగా మనం ఓటు వినియోగించుకుందాం. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మనకు నాయకత్వాన్ని మనం గెలిపించుకుందాం. మంచి నాయకులు మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నా, లేక ఒకవేళ ఏదైనా మీరు తెలియజేయాలని కోరుకున్నా, ప్రార్థన విన్నపం ఏదైనా మీకున్నా
నిరభ్యంతరంగా ఒక ఉత్తరం ద్వారా కానీ లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియచేయవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ నాకు ఫోన్ చేయాలనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. ఈరోజు మనమందరం కూడా మనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయటం ద్వారా దైవ చిత్తానుసారమైన అమూల్యమైన మంచి నాయకత్వం మనము కలుగున్నట్లు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.